కర్కాటక రాశిలో గురువుగారు స్వనక్షత్రంలో సంచరిస్తున్నారు. గురువుగారి నక్షత్రాలు ఏమేమిటి అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఈ 3 నక్షత్రాలు గురువుగారి నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాలకి ప్రతినిధి గురువుగారే కాబట్టి గురువుకి సంబంధించినటువంటి అద్భుత విషయాలన్నీ కూడా ఈ నక్షత్రాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు చాలా చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ గురువు గురించి చెప్పుకుంటున్నాం మనము. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అవుతూ ఉండగా చంద్రుడు గురువు గారికి మిత్రుడు అవుతూ ఉన్నారు. అంటే మిత్రుడి యొక్క క్షేత్రంలో గురువు గారి ఉచ్ఛ పొందేటటువంటి స్థానము కర్కాటక రాశి కాబట్టి కర్కాటక రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఈయన ఉచ్ఛ పొంది 48 రోజుల పాటు ఉంటున్నారంటే కర్కాటక రాశి వారికి దివ్యమైనటువంటి రోజులు. జీవితంలో వీరికి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అంటే జీవితం ఒక మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు అభివృద్ధి పదంలో ఉండని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండని, లేదా కష్టానికి తగినటువంటి ఫలితము రాకుండా బాధపడుతూ ఉండని, నామమాత్రంగా కష్టానికి తగిన ఫలితం ఉండని, వీరు కోరుకున్న విధంగా కష్టానికి ఫలితం ఉండకపోని ఏ విధంగా అయినా జరగనివ్వండి, ఇప్పుడు అంతకంత ఒక 2-3 ఇంతలు ఎక్కువ వచ్చేస్తుంది.